హలో అండి, వెల్కమ్ టు సరితా బ్లాగ్స్. ఈ బ్లాగ్లో నేను ఈరోజు పిల్లల కోసము మా కోసం చేసిన వంటలు ఏంటో చూపిస్తానండి. ఇక్కడ వచ్చి ఫస్ట్ కూరాకు తీసి పెట్టుకున్నాను, అలానే చింతపండు నానబెడుతున్నాను రసంకి. ఇంకా లేట్గా స్టార్ట్ చేశాను, అందుకు ఒకసారి వేడి చేసి మళ్ళీ రసం పెట్టచ్చులే అనేసి త్వరగా నానుతుందని చింతపండు స్టవ్ పైన పెట్టాను. టమోటా వేయలేదు, కొంచెం ఫీవర్గా ఉంది మా వారికి ఎండలకి, అందుకని టమోటా లేకుండా ఉట్టి చింతపండు రసమే పెడుతున్నాను. ఇంకా కూరాకు తీసుకున్నాను, 2 కట్టలు తీసుకున్నా. ఒక కట్ట ఒలిచి పప్పు చేద్దామని కూరాకు పప్పు, ఇంకా కూరాకు ఒలుసుకుంటున్నాను. ఒక కట్ట అయితే మాకు సరిపోతుంది, 2 పూట్లకు వస్తుందండి ఈ కూరే. దీంట్లో పప్పు కూడా వేస్తున్నాను, అందుకని ఒక కట్టే తీసుకున్నాను. ఇక్కడ వచ్చి ఒలిచి నీట్గా ఫస్ట్ శుభ్రంగా ఒలిచి గిన్నెలో వేసుకుంటున్నాను. కొంచెం మట్టిగానే ఉంది, దీన్ని పెద్ద గిన్నెలో వేసుకొని 2 సార్లు కడుక్కోవాల్సిందే. ఫ్రెష్గా ఉన్నింది, ఇంటి ముందరే వచ్చింది, ఇంకా అందుకనేసని తీసుకున్నాను. ఇంకా రోజు పప్పే చేస్తున్నాము, ఈరోజు ఆకు వేసి చేద్దాంలేని 2 సిరాకు కట్టలు తీసుకున్నా. ఇంకా ఇది ఒలుచుకొని ఇలాగ పెట్టుకున్నాను. ఈడ చింతపండు కూడా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడేమో నేను కూరాకు బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఇలాగ పెట్టుకున్నాను. ఇంకా పప్పు తీసుకుంటున్నాను కుక్కర్లో పెడదామని. టమోటాలు కూడా 2 తీసుకున్నాను, కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వీటిని 2 టమోటాలు తీసుకున్నాను. ఈ 2 టమోటాలు 4 పీసులుగా కట్ చేసి చిన్నవిగా కట్ చేసుకున్నాను. అలానే ఎండు మిరపకాయలు కూడా పెట్టుకుంటున్నాను, కూరకి సరిపడా మిరపకాయలు పెట్టుకుంటున్నాను. నేను ఇంకా మిరప్పొడి అలాంటివి ఏమి వేయను, ఈ ఎండు మిరపకాయలు కారమే టేస్ట్ బాగుంటుంది. మిరప్పొడి వేస్తే అది వేరే టేస్ట్ వచ్చేస్తుంది, అందుకని మిరపకాయలే రెడీ చేసుకున్నాను. ఇంకా కుక్కర్ తీసుకొని ఇంకా కందిపప్పు కూడా వేసుకుంటున్నాను. నేను మధ్యాహ్నం చేసిన కూరనే రాత్రికి కూడా పెట్టుకునేస్తాను. ఇలాగ పప్పు చేసినప్పుడు వేరే కూరగాయలతో చేసిన కూర అయితే ఒక పూటకే చేసుకుంటా. ఇలా పప్పుతో చేసిన కూరలు అయితే 2 పూటలకి ఇదే యూజ్ అయ్యేటట్లు చేసుకునేస్తాను. ఇంకా రాత్రికి కూడా సరిపోయేటట్లు ఇంకా పప్పు వేసుకున్నాను. పప్పు 2 సార్లు కడుక్కున్నాక ఇంకా కూరాకు కూడా వేస్తున్నాను. ఇంకా తరిగి పెట్టుకున్న టమోటాలు అలానే ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 7 మిరపకాయలు వేసుకున్నాను నేను, ఎండుమిరపకాయలు. నేను తీసుకున్న పప్పుకి ఆకుకూరకి. ఇంకా వాటర్ కూడా ఒక 2 గ్లాసులు వాటర్ పోసాను. పప్పు కొంచెం మునిగేటట్లు పోసుకున్నాను. నూనె కూడా ఒక స్పూను నూనె పోసాను. చింతపండు కూడా ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకున్నాను. ఇంకా నూనె వేయడం వల్ల వాటర్ బయట వచ్చేస్తుంది, అందుకు అమ్మ నూనె వేయమని ఉన్నింది. ఇంకా అందుకు నూనె వేస్తున్నాను, 1 స్పూన్ వేసాను నూనె. ఇంకా అలానే పసుపు కూడా 1 స్పూన్ వేసాను. ఇంక ఇలాగా అన్నీ వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుంటున్నాను. ఈరోజు పప్పు కూర సిరాకు పప్పు, మళ్ళీ వచ్చి దొండకాయ తాలింపు, రసం పెడుతున్నాను. అలానే పిల్లలు అప్పలాలు కూడా వేయించమన్నారు. ఇంక ఇక్కడ వచ్చి నేనేమో రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను. మాకు సరిపడా బియ్యం వేసుకున్నాను. ఇంక ఇవి కడిగి పెట్టేశాను 2 సార్లు. వాటర్ కూడా పోసి రెడీగా కుక్కర్లో మూత పెట్టి పెట్టేస్తున్నాను. ఇది కూర ఇవన్నీ అయ్యే లోపల బియ్యం నానుతాయనేసని కడిగి పెట్టేస్తున్నాను రెడీగా కుక్కర్లో. మూత పెట్టి ఇది కూడా ఆ పక్క స్టవ్ పైన పెట్టేశాను. కొద్దిసేపు నాన్నీలే మళ్ళీ పెడదాము అనేసని ఆ పక్క పెట్టేశాను. ఇంక ఇప్పుడు నేను దొండకాయలు తీసుకుంటున్నాను. దొండకాయలు ఉన్నాయి ఇంట్లో, క్యారెట్లు, దొండకాయలు ఉన్నాయి. సరే దొండకాయలు మాగిపోతాయని ఫస్ట్ దొండకాయలు చేసేస్తున్నాను.
ఇంక వీటిని కూడా ఒక 2-3 సార్లు కడిగాను. అయినా కొంచెము కాయల పైన ఏందో నల్లగా ఉనింది. చాకుతో అంతా క్లీన్ చేశాను. వీటికుండే కాడలు కాయ కతుక్కునేసి నల్లగా అయిపోయాయి. ఇంకా అదంతా క్లీన్ చేసుకున్నాను. మా పిల్లలకి దొండకాయ తాలింపు అయితే బాగా ఇష్టమండి, బాగా తింటారు. ఇంకేదన్నా చేస్తే కొంచెము ఇదంటారు కానీ దొండకాయ అయితే బాగా ఇష్టంగా తింటారు. చాలా ఇష్టం వాళ్ళకి. ఇద్దరు తింటారు బాగా ఇష్టంగా దొండకాయ తాలింపు అంటే మటుకు. ఇంకా దొండకాయలన్నీ కట్ చేసేస్తున్నాను పప్పు ఉడికే లోపల. నేను పొడవుగా కట్ చేస్తాను. మా అమ్మ అయితే రౌండ్గా కట్ చేస్తుంది. నాకెందుకో రౌండ్గా ఇష్టపడదు దొండకాయలు. ఇట్లా పొడవుగా కట్ చేస్తే తాలింపు చేసినా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, ఫ్రై చేసినా కూడా. దొండకాయ రౌండ్గా కట్ చేస్తే మెత్తగా అయిపోయినట్టు ఉంటుంది. ఇంకా కుక్కర్ విజిల్ వచ్చేసింది. నేను 4 విజిల్ పెట్టుకున్నాను కుక్కరు పప్పుని బాగా ఉడకాలని. ఇంకా దొండకాయలు కూడా కట్ చేసేస్తున్నాను పప్పు ఉడికే లోపల. పప్పు ఉడికేసాక ఆవిరి వచ్చాక కుక్కర్లో, చిన్న కుక్కర్లోనే పెట్టేద్దామని పప్పు ఉడికే లోపల దొండకాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చి రసంకి చింతపండు కలిపి ఒక గిన్నెలోకి రెడీగా పోసి పెట్టుకుంటున్నాను, తొక్కంతా తీసేసి. మళ్ళీ తిరగబాతు చేసేటప్పుడు కలిపి పోసుకోవాలంటే తిరగబాత వేగిపోతుందని ఇలాగ ముందుగానే కలిపి బౌల్లోకి రెడీ చేసుకున్నాను. ఇంకా నా దగ్గర ఎప్పుడు రసం పొడి ఉంటుంది కాబట్టి ఇంకా రసంకి ఏమి ఇబ్బంది లేదు. చింతపండు నానబెట్టుకునేసి ఇలాగ పొడి వేసుకుంటున్నాను. 2 స్పూన్లు పొడి వేసుకున్నాను రసం పొడి, 1/2 స్పూన్ పసుపు పొడి వేసుకున్నాను. ఇంకా ఆవాలు ఒక 2 స్పూన్లు వేసుకొని ఎండుమిరపకాయలు కూడా ఒక 3 తుంచి వేసుకున్నాను. రసం పొడిలో కొంచెం కారం ఉంటుంది కాబట్టి ఎండుమిరపకాయలు ఒక 3 తీసుకొని తుంచి పెట్టుకున్నాను. ఇంకా తెల్లగడ్డపాయలు కూడా ఒక 6-7 పాయలు దంచి ఆ పొడిలో వేసుకుంటున్నాను. ఇంగువ అయిపోయింది, లేకపోతే ఇంగువ కూడా వేసుంటాను రసంలో. కంపల్సరీ వేస్తాను ఇంగువ. అయిపోయింది అది, ఇంక పోయి తెచ్చుకోవాలి నేను. ఇంకా తెల్లగడ్డ కూడా దంచి రెడీగా అన్నీ రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఇవి రెడీ అయిపోయింది. కొత్తిమీర కూడా తరిగి పెట్టుకుంటున్నాను కడిగి. తిరగబాతులోకి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి కదా. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే త్వరగా తిరగబాతు చేసేవచ్చు. రసం గబాన వేగిపోతుంది, అందుకే ముందుగా ఇలాగా రెడీ చేసి పెట్టుకునేస్తాను. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుంటున్నాను. గిన్నె వేడెక్కాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక అందులోనే ఆవాలు, ఎండుమిరపకాయ వేసుకోవాలి నూనె వేడెక్కాక. ఇవి బాగా వేగాక ఇప్పుడు అందులోనే రసం పొడి వేసుకోవాలి. ఆవాలంతా వేగిపోయాక ఇప్పుడు రసం పొడి వేసుకునేవాలి. ఇది కూడా కొంచెం బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇలాగా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు. కొంచెం అట్లా ఫ్రై అయినాక కలిపి పెట్టుకున్న చింతపండు రసము పోసుకునేవాలి. ఇంకా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చింతపండు రసము పోసుకునేవాలి. కొంచెము వాటరు పులుపు అనిపించింది నాకు, అందుకు ఇంకొంచెం నీళ్ళు పోసి
మళ్ళీ పోసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మొత్తం అంతా కలిసాక అందులో రసంకి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. నేను రాళ్ళుప్పు పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలబెట్టి ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకునేవాలి రసము. ఇంకిప్పుడు నేను పప్పుకి తిరగబాతకి తెల్లగడ్డ దంచుకుంటున్నాను. ఎర్రగడ్డ కూడా మీడియం సైజుది ఒకటి తరిగి పెట్టుకుంటున్నాను. ఇలాగా పొడవుగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు పప్పు కూడా ఆవిరి వచ్చేసింది. ఇంకా మూత తీసి కొంచెం వాటర్ ఉండాలి అనిపించింది, అందుకని కొంచెం వాటర్ అంతా వంచేసాను. మెత్తగా పామాలి కాబట్టి వాటర్ ఉంటే సరిగ్గా మెదగదు. పప్పు అయితే బాగా ఉడికిపోయింది, మిరపకాయలు నలగాలి కాబట్టి పాముతున్నాను. నీళ్ళంతా వంచేసాక అందులో కూరకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 స్పూను ఉప్పు వేసాను. ఇప్పుడు మెత్తగా పామేవాలి పప్పు గుత్తితో. మిరపకాయలంతా బాగా నలిగేటట్లు మెత్తగా పాముకునేసి ముందుగా పక్కకు పెట్టుకున్న వాటర్ కూడా పోసుకొని ఇంకా పప్పు గుత్తుకుండేదంతా పోయేదానికి కొంచెం వాటర్ పోసి ఇంకా మొత్తం ఒకసారి కలిపి పెట్టుకుంటున్నాను. బాగా మెత్తగా మెదిగిపోయింది పప్పు అయితే. ఇంకిప్పుడు పప్పు కూడా తిరగబాతి పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీనికి గిన్నె పెట్టుకోవాలి కూర తిరగబాతి చేసుకునేకి. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు, ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను, అది చూపిస్తున్నాను. ఇంకా టైం అయిపోతుంది అనేసని రైస్ కూడా ఆన్ చేసేసాను. ఇక్కడ ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఆవాలు వేసాను. ఫస్ట్ ఆవాలు వేగాక అందులోనే తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ, 1 తెల్లగడ్డ దంచుకున్నాం కదా, అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా కలర్ మారే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ రసం కూడా ఉడికిపోతూ ఉంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మూత పెట్టేశాను. రసం అయితే అయిపోయింది. ఇంకా ఆనియన్స్ కూడా ఇక్కడ బాగా వేగాయి. ఇప్పుడు ముందుగా పాన్ పెట్టుకున్న కూరాకు పప్పును కూడా ఇందులోకి పోసుకునేవాలి. పోసుకున్నాక మొత్తం కూరనంతా ఒకసారి కలిపి ఉప్పు ఉందా లేదా చూసుకోవాలి. నాకైతే నేను వేసుకున్న ఉప్పు సరిపోయింది, ఇంక అందుకని మళ్ళీ ఏం వేయలేదు. ఇంకా అది బాగా ఉడకాలి. ఆ లోపల ఇక్కడ నేను దొండకాయ కుక్కర్లోకి వేసుకుంటున్నాను. తరిగి పెట్టుకున్న ఈ దొండకాయని కుక్కర్లో వేసి ఒక 2 విజిల్లు ఉడకబెట్టుకుంటున్నాను. ఉప్పు కూడా దొండకాయకి సరిపడా ఉప్పు వేసాను. 1/2 స్పూను రాళ్ళు ఉప్పు వేసాను. ఇప్పుడు అవి మునిగే వరకు వాటర్ పోసాను. వాటర్ పోసి మూత పెట్టి ఇవి కూడా 2 విజిల్లు పెట్టుకున్నాను. ఇంకెక్కడ కూర కూడా ఉడికిపోతుంది. ఈ కూర రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేశాను. ఇది పక్కకు పెట్టేసి ఇంకా నేను ఇక్కడ దొండకాయ కూడా కుక్కర్లో పెట్టాను కదా, అది స్టవ్ పైన పెట్టేశాను. ఇంక ఇది కూడా 2 విజిల్ వచ్చాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరి కూడా వచ్చేసింది. ఇంకా పక్కకు తీసి పెట్టేస్తున్నాను. దీంట్లో కొంచెం వాటర్ ఉందనిపించింది. ఈ వాటర్ అంతా వంచేసి ఇలాగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దొండకాయ కూడా ఫ్రై చేసుకుందాము. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నాను. అప్పలాలు కూడా వేయించమన్నారు పిల్లలు, అందుకనేసని కొంచెం ఎక్కువ ఆయిల్ పోసి ఫస్ట్ అప్పలాలు వేయించేసాను.
మళ్ళీ సపరేట్గా ఆడబెట్టేదని ఫస్ట్ ఆ పెనంలోనే అప్పలాలంతా వేయించేసాను. వేయించి అవి పక్కకు పెట్టేశాక ఎక్కువ ఆయిల్ అనిపించింది తాలింపుకి, అందుకనేసని కొంచెం ఆయిల్ అంతా క్యారీలో కొంచేసాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ వరకు పెట్టుకున్నాను పెనంలో. ఈ నూనె తాలింపుకు సరిపోతుందని ఇది వరకు పెట్టుకొని ఇంకా స్టవ్ వెలిగించుకొని ఇంకా ఆ ఆయిల్ వేడెక్కాక అందులోనే ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చనిపప్పు వేసుకున్నాను. మా పిల్లలకి పప్పులు ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వద్దు. పప్పులైతే అవి కొంచెం కలర్ మారే వరకు వేయించుకున్నాక అందులో తెల్లగడ్డ కూడా ఒక 5-6 పాయలు దంచుకొని అందులోనే కరివేపాకు కూడా కొంచెం వేసుకున్నాను. అది కొంచెం వేగాక పసుపు పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేసాను. అది మొత్తం వేగాక ఉడకబెట్టుకున్న దొండకాయను కూడా వేసేసాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి, వాటర్ అంతా ఇంకిపోవాలి, దొండకాయలో ఉండే వాటర్ అంతా అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఉప్పు సరిపోయిందని మళ్ళీ వేయలేదు. ఉప్పు అయితే ఉడకబెట్టేటప్పుడు వేసిన ఉప్పే సరిపోయింది. ఇంకా అందుకనేసని మళ్ళీ ఏం వేయలేదు నేను. ఇది బాగా వాటర్ అంతా ఇంకిపోయాక మిరప్పొడి ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. కొంచెం ఇది పుల్లగా ఉంటుందని కొంచెం ఎక్కువ వేసాను మిరప్పొడి. పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు, నేను ఇంకా కొట్టుకోలేదనేసని వేయలేదు. మిరప్పొడి వేసి మొత్తం ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసాను. మిరప్పొడి అంతా వేగాక అందులో పప్పుల పొడి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను లేదని వేయలేదండి ఈరోజు. ఇప్పటికే టైం అయిపోయిందని పిల్లలు వచ్చేస్తారని నేను వేయలేదు. పప్పుల పొడి కూడా వేస్తే బాగుంటుంది. ఇంక ఇది బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మా పిల్లలు అయితే ఈ తాలింపునైతే ఉట్టిగా కూడా ప్లేట్లో వేసుకొని తినేస్తారండి, అంత ఇష్టము దొండకాయ తాలింపు అంటే. ఇలాగా బాగా ఫ్రై చేసుకునేసాను. ఇంకా రెడీ అయిపోయిందండి దొండకాయ తాలింపు. ఇంకా రైస్ అయిపోయింది. ఏమేమి చేశానో కూడా చూపిస్తున్నాను. ఇంకా కూరాకు పప్పు, అప్పలాలు, రసము, పెరుగు. ఇంకా పిల్లలు వచ్చేసి ఇంకా డ్రెస్సులు మార్చుకొని కూర్చునేసారండి. ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు తింటున్నారు. ఈరోజు వ్లాగ్ ఇంతే అండి. మీకు కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరిత వ్లాగ్స్. ఓకే అండి.